సండే వండకపోతే మా పిల్లలు అస్సలు ఇష్టపడారు. సండే చికెన్ మటన్ చేయలేను ఆ రోజంతా పచ్చలే ఉంటారు వాళ్ళు. అస్సలు తినకుండా మమ్మీ నువ్వు ఏం చేయలేదు, మేము తినాం. ఏ కూర వండినా తినాం. వెజ్ వండితే పాలకూర వండుతావా, మేము తినాం. బ్రదర్స్, ఈ రోజు సండే వ్లాగ్. సండే వచ్చేసరికి మనకి ఏమంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి కంపల్సరీ నాన్ వెజ్ కూడా ఉండాలి. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రాగి ఇడ్లీ. ఇప్పుడు మనం రాగి ఇడ్లీ అండ్ అల్లం చట్నీతో మనం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ చికెన్ కర్రీ, బొక్కల సూపు ఈ రోజు స్పెషల్. ఇడ్లీ అయిన తర్వాత చికెన్ కర్రీ, బొక్కల సూప్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను, ఓకేనా? చికెన్ కర్రీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఒక 15 minutes అట్లా మ్యారినేట్ చేస్తే మంచిగా అవుతుంది అనమాట కర్రీ. మొన్న కాళ్ళు ఫ్రాక్చర్ అయింది కదా, అయితే డాక్టర్ ఏం చెప్పిండంటే బొక్కలు తినమన్నాడు. ఈ బొక్కలు తింటే కొంచెం బలం వస్తుంది కాళ్ళకి. ఇలాంటి బొక్కల సూప్ 2 వీడియోస్ ఉన్నాయి, చికెన్ కర్రీ వీడియోస్ 2 ఉన్నాయి. 2 కాదు 6, 7 ఉన్నాయి. ఎలా వండుకోవాలో, మళ్ళీ మటన్ కర్రీ ఎట్లా వండుకోవాలో అన్ని వీడియోస్ ఫుల్ నా ఛానల్లో నిండిపోయి ఉన్నాయి, ఫుడ్ బ్లాగ్స్. ఇప్పుడు ఈ బొక్కలు నాకు కదరా, బొక్కలు ఈ బొక్కలు ఇందులో వేసేసుకోవాలి. కుక్కర్లా వేసేసుకొని దీంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి. మిరియాలు, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి. వాటర్ పోసేసుకోవాలి. మంచిగా 2-3 చెంబులు నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఉడకాలి కాబట్టి, మెత్త ఉడికితేనే బాగుంటాయి అనమాట అవి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఈ వాటర్ లోనే 2 టమాటా ముక్కలు, 2 ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి, టేస్ట్ వస్తుంది. మనము చింతపండు ఇప్పుడే వేయొద్దు, బొక్కలు అనేవి ఉడకవన్నమాట. అవి ఉడకపోతే ఎందుకు పనికిరావు కదా, వేస్ట్ కదా. మంచిగా ఉడికేదాకా పెట్టాలండి. ఒక 15 విజిల్స్ వరకు పెట్టండి మంచిగా. ఇది బొక్కల సూప్కి కుక్కర్ రెడీ అయిపోయింది. చింతపండు బొక్కల సూప్కి నానేసుకోవాలి కొంచెం. ఇది బాగా మొత్తం ఉడికిన తర్వాత వేద్దాం, ఇప్పుడే కాదు, ఇది నానుతుంటది ఇక్కడ. ఇది కుక్కర్ వేడైపోయింది. సో చికెన్ కర్రీ కావాలి వస్తుంది. మీకు అందరికి ఈజీ చికెన్ కర్రీ వండుకోవడం. అబ్బా, వండరాని వాళ్ళు కూడా వండుతున్నారు ఇవాళ రేపు. అవి వేగుతుంటాయి అక్కడ. మనకి చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం మనం. ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, పసుపు అండ్ ఆల్సో కొద్దిగా మసాలా కూడా, పచ్చి మసాలా, డ్రై మసాలా ఉంటుంది కదా, అది వేసేసుకున్నాం మనం. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. 1/2 hour పెట్టుకోవచ్చు, 1 hour పెట్టుకోవచ్చు, అట్లీస్ట్ 15 minutes అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టినారనుకోండి ఇంకా జల్దీ ఉడుకుతుంది తెలుసా. ఈ టిప్ ఎవరు చెప్పారు, నేను చెప్తున్నా. అక్క కిచెన్ చిన్న ఉంది అక్క, అట్లా ఏం అనుకోకండి. నాకు చాలా చిన్న కిచెన్ అండి. అందరిలో స్టైలిష్ క్యాబిన్స్ అట్లా ఏం లేవు. సో చెప్పాను కదా, మిడిల్ క్లాస్ అక్క అని. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగిపోయినాయి, మంచిగా మ్యారినేట్ చేసి చికెన్ వేసేసుకోవాలి. జాగ్రత్త, నూనె నిలుతుంది చేతి పైన. అక్క ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఎక్కువ నీళ్ళు పోయదు, నీళ్ళు పోయకుండా వండుతుంది. చికెన్ కర్రీలో ఏంటంటే వాటర్ పోస్తాం కదా, కౌసు వాసన అయిపోతుంది, నీసు ఉంటుంది తింటుంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కువ శాతం నూనెలనే గోలించుకోవాలి. టమాటాలు వేసినాక కూడా నూనెలనే గోలించుకోవాలి. లాస్ట్ గింతంత ఒక చిన్న చాయ్ గ్లాస్ అంతా పోసుకోవాలి, అంతేగాని ఎక్కువ నీళ్ళు పోసుకొని అంతా చేసుకోవద్దు చికెన్ కర్రీ. అండ్ ఇక్కడ కూడా మనకి బొక్కల్స్ ఉడుకుతున్నాయి. మరి మనం కొంచెం విశ్రాంతి తీసుకుందాం ఇవన్నీ ఉడికేదాకా. రైట్, చికెన్ మంచిగా ఇట్లా నూనె తేలేదాకా మనము మంచిగా ఉడికించుకోవాలి. మనం కోసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాల్లోనే ఆ చికెన్ మళ్ళీ 10 నిమిషాలు గోలాలన్నమాట. చికెన్ అనుకుంటాము జల్దీ అయిపోతుందని, కానీ సిమ్లోనే మంచిగా 10 minutes దాకా. ఇప్పుడు బాయిల్ అయింది మంచిగా, అంటే బాయిల్ అంటే మంచిగా నూనెలో ఫ్రై అయింది. నెక్స్ట్ టొమాటో వేసినాక కూడా మళ్ళీ ఒక 10 minutes అట్లనే పెట్టాలి. ఎందుకంటే టొమాటోలు వేసినాక మళ్ళీ కలపాలి. మనకి ఏంటంటే ఇట్లా వండుకుంటే చికెన్ కర్రీ అయినా చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది, తినబుద్ది, ఒక ముద్ద తినబుద్ది అవుతుంది. ఇక నీళ్ళు పోసి వండుతారమ్మా కొంతమంది, ముక్కలు నీళ్ళకి నీళ్ళు అలాగ అయిపోతుంది. ఇక మంచిగా టమాటా తోటి మంచిగా చికెన్ ఉడికిపోయింది. మనం ఏంటంటే అట్లా చేస్తే మంచిగా టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఒక మన చికెన్ మసాలా ప్యాకెట్ వేయాలా. ఇంట్లో నూరుకున్న గరం మసాలా ఉంటుంది కదా, అది కొద్దిగా అంత వేయాలా. పడతాయి, ఎందుకంటే చికెన్ ఇద్దరు ఉప్పు కారం అనేది మంచిగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. లేకపోతే సప్పగా ఆలుగడ్డ కూర, వంకాయ కూర వండుకున్నట్టు మనం వండుకోలేము అనమాట. ఆలుగడ్డ సప్పకుండా తింటాం, అవి తినలేము. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 ఇవన్నీ వేసేసినాక ఒకసారి కలుపుకోవాలి మంచిగా. మీకు ఉప్పు సప్ప ఉంది అనిపిస్తే కొద్దిగా ఇట్లా టేస్ట్ చూసుకోండి. కరెక్ట్ ఉంది, సూపర్ అయింది నిజంగా. మీరు ఈడు ఇట్లా ఉంటే అక్క నా పెట్టేసా, నేను తింటా అంటుండే మీరు. నేను మీకు పెట్టలేకపోతున్నా, సారీ. ఈడుంటే మాత్రం కంపల్సరీ పెడుతుండే. బయట 20 విజిల్స్ వస్తున్నాయండి, దగ్గర పడుతుంది 20 విజిల్స్ కి. 20 విజిల్స్ రాగానే బంద్ చేస్తాను. బొక్కల సూపు కొద్దిగా వాటర్ పోసేసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టడానికి టైం అయింది.
హలో మూతరక్ దెంగే పెట్టేసిన ఒకటే ఒక విజిల్ వచ్చినాకనే తీసేస్తాను, ఎందుకంటే మరి లై అయిపోతుంది, గలీజ్ అయిపోతుంది, ముక్కతో విడిపోయి అట్లా అవ్వద్దు అనమాట. సో 1 విజిల్ పెడతాను నేనైతే. మీకు బాగా ముక్క గట్టిగా ఉంది, ఊర్లో ముక్క గట్టిగా ఉంది అనుకుంటే 2 విజిల్స్ పెట్టుకోండి. మరి ఎక్కువ పెట్టినాక చితుకు అయిపోతుంది కర్రీ అంతా ముక్కలాగా ఉండకుండా. అండ్ నాది ఈ సూప్ రెడీ అయిపోయి 20 విజిల్స్ అవ్వగానే బంద్ చేస్తా. చికెన్ కర్రీ కూడా ఒక 2 minutesలో బంద్ చేస్తా. పైకి పెట్టి నువ్వు చూస్తున్నావా లేకపోతే పైకి పెట్టేసి చూస్తున్నావా? అయిపోయింది. ఈ విజిల్ తీసేసి చింతపండు పులుసు కంపల్సరీ పోసుకోవాలి, లేకపోతే తినలేము మనం. ఈ చింతపండు పులుసు కొద్దిగా గరం మసాలా వేసేసుకొని కలిపేసుకొని, ఇంత కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం ఒక 2 విజిల్స్ పెట్టుకొని ఇక బంద్ చేసుకోవాలి, స్టవ్ అయిపోతుంది. మంచి బొక్కల సూప్ తయారవుతుంది. ఇక ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, బన్ను పెట్టుకొని కూడా తినొచ్చు. కొద్దిగా రైస్, మంచిగా చికెన్ కర్రీ చూసుకోండి ఇట్లా అయ్యింది మంచిగా. ఒక 2 ముక్కలు ఇదే మొత్తం అన్నమాట తినేసుకోవచ్చు. జస్ట్ మండే టు ఫ్రైడే వెజ్, ఓన్లీ సండే మాత్రమే నాన్ వెజ్. సో పిల్లలు జర ఉంటారు కదా, మా యశ్వంత్ అస్సలు వినడు ఉండకపోతే. నేను ఇట్లా కలుపుకొని ఎందుకు తింటుందో తెలుసా, ప్రతి వీడియోలా మీరు కూడా వండుకొని తినాలని. సూపర్ సూపర్. నేను చూపించినట్టు వండుకోర్రి, ఇంత వేడి తినుండ్రి, అంతగానే బయట అవి చెత్త తిని తినకుండా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.